చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, మమ్ము మేలు కొలిపిన గొంతు గాడని దురపోయేనా, మా బాధలను దాచ తోడుండేవాడివిరా, నువ్వుంటే బాగుండురా. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా, ఈ చేతితోనే దిష్టి తీశాను, ఈ చేతితోనే ఎన్ను నిమిరాను, ఈ చేతితోనే నడక నేర్పాను, ఈ చేతితోనే బడికి పంపాను, ఈ చేతితోనే కాటికి పంపాలా, ఈ చేతితోనే మంటల గలపాలా. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా. తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా, సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా, కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా, తొడిగిన సొక్క నీకై దిగులు పడి చిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా, రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా, వల్ల తోట శూన్య పాత్ర మొదలయ్యేనా, నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా, నువ్వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా, మా పాపపు సెవి కది నబడకుంటదిరా.
ಕತ್ತಲಾಯಿತಲ್ಲೋ ಬಾಂದಳದ ಸೂರ್ಯ ಬಂದನೇನು ಮರಳಿ ಚಿಕ್ಕ ಯಜಮಾನ ನಿಂತನೇನೋ ಅರಳಿ ಎದೆಯೊಡೆದುಕೊಂಡು ಅತ್ತರೇನಿದೆ ಬೇರು ಸತ್ತು ಮರವು ಅಳಿಯೇ ಎಲ್ಲಿ ಚಿಗುರೆಲೆ ಕಾವೇರಿ ಸಿಮ್ಯಾಗ ಕನ್ನಡ ಮಣ್ಣಿನ ಮಡಿಲಾಗ ಕಾವೇರಿ ಸಿಮ್ಯಾಗ ಕನ್ನಡ ಮಣ್ಣಿನ ಮಡಿಲಾಗ ಬಂದಾನೋ ತೇರ್ನಂಗ ತಂದೆಗೆ ತಕ್ಕ ಮಗ ಎದ್ದು ನಿಲ್ಲಗಿರಿಯಾಂಗ ಹೆಜ್ಜೆ ಇಡಲು ನದಿಯಾಂಗ ಚೆಲುವ ಚೆನ್ನಿಗ ಕಾವೇರಿ ಸಿಮ್ಯಾಗ ಕನ್ನಡ ಮಣ್ಣಿನ ಮಡಿಲಾಗ ಸೀಮೆಗೆ ಬಂದ ಪಾರಿವಾಳವೇ ನೆತ್ತರಿನ ಸೀಮೆಗೆ ಬಂದ ಪಾರಿವಾಳವೇ ಕತ್ತಲೆಯ ಕಾಡಿಗೆ ಬಂದ ಬೆಳುದಿಂಗಳೇ ಸುತ್ತಿಕೊಂಡಿದ್ದೇನೋ ಕ್ರೂರ ಪಾಪ ಕರ್ಮ ಎಲ್ಲಿ ಹೋಯಿತಯ್ಯ ನ್ಯಾಯ ನೀತಿ ಧರ್ಮ ಬಂದೇ ಬರುತ್ತೈತೋ ಮತ್ತೆ ಶುಭ ದಿನ ಮಾಗಿ ಕಡೆಯೇ ಮೂಡದೇನು ಚೈತ್ರ ಹೂವನ ಕಾವೇರಿ ಸಿಮ್ಯಾಗ ಕನ್ನಡ ಮಣ್ಣಿನ ಮಡಿಲಾಗ ಕಾವೇರಿ ಸಿಮ್ಯಾಗ ಕನ್ನಡ ಮಣ್ಣಿನ ಮಡಿಲಾಗ ಬಂದಾನೋ ತೇರ್ನಂಗ ತಂದೆಗೆ ತಕ್ಕ ಮಗ ಎದ್ದು ನಿಲ್ಲೇ ಗಿರಿಯಾಂಗ ಹೆಜ್ಜೆ ಇಡಲು ನದಿಯಾಂಗ ಚೆಲುವ ಚೆನ್ನಿಗ ಕಾವೇರಿ ಸಿಮ್ಯಾಗ ಕನ್ನಡ ಮಣ್ಣಿನ ಮಡಿಲಾಗ కెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు
తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, ఒరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. చావు బతుకులన్నవి ఆడుకుంటవి, చావులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే. నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే, నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే, తీరేనా నీ ఆరాటం. ఏ హేతువులు దుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు పోటు గుండె మాటుల్లోనా సాగేరా. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో, జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి తెచ్చున్నదో. ఏ మలుపులో ఏ
సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు పోటు గుండె మాటుల్లోనా ఉంటున్నా. నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणी. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు.
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునొందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించుటేందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఆత్మజ్ఞానపూర్వక